హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈరోజైతే సేమియా కేసరి చేశానండి నేను. దాని ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది మొత్తం చూపిస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని పొయ్యి మీద కళాయి లాంటిది పెట్టుకొని ఒకటి ఫస్ట్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని బాగా నెయ్యి వేడెక్కాక దాంట్లో డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే ఇవి ఎన్నైనా వేసుకోవచ్చండి. దానికి ఇంత అంత లెక్క ఏమీ లిమిట్ ఏమి లేదండి. నేనైతే కొద్దిగా ఉన్న మట్టుకే వేసానండి. జీడిపప్పులు కిస్మిస్లు రెండు కలిపి ఫ్రై చేసుకొని ఎర్రగా మంచిగా ఫ్రై చేసుకున్నాను. మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రగా చేసుకోవాలి, కరెక్ట్గా చేసుకోవాలి. ఎక్కువగా చేసుకోకూడదు. మరీ నల్లగా అయిపోయినా చూడడానికి బాగోదు, టేస్ట్ తినడానికి కూడా బాగోదండి. ఈరోజు స్పెషల్ సేమియా కేసరి ఎందుకంటే మా వాళ్ళకి స్వీట్ తినాలనిపించిందని మా వాళ్ళు పిల్లలు అడిగారు. దానికోసమని ఇక వీడియో కూడా చేద్దామన్న ఆలోచన మీద ఈరోజు సేమియా కేసరి పెట్టానండి. నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇలాగే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాను కదండి. ఇప్పుడు మొత్తం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకొని చూసారా దగ్గరగా ఫ్రై అయిపోయింది. మొత్తం తీసేసుకొని కళాయిలో నుంచి ఒక ప్లేట్లోకి తీసేసాను. మొత్తం ఆ జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియాలండి ఇదిగోండి పక్కన పెట్టాను చూడండి. ఆ కప్పు సేమియా కొలతగా పెట్టుకోవాలండి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మీరు ఎన్నైతే వేసుకోవాలనుకున్నారో అది ఏ కప్పుకి సరిపడా అవుతాయో అదే ఒక కప్పు పెట్టుకోవాలి సపరేట్గా. నాకు ఒక పప్పులాగా వచ్చిన ఒక గిన్నె తీసుకున్నాను. దాని గిన్నె నిండా సరిపడా తీసుకున్నాను. ఇప్పుడు అవి మొత్తంగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. అసలు మాడకూడదు. స్లోగా కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఈ కలర్ వచ్చినాయి చూడండి. అది అలా రావాలి. ఇంకొంచెం కలర్ వచ్చాక మొత్తం ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాను. మొత్తం తీసి కళాయి అంతా నీట్గా తుడిచేసుకొని దాంట్లోనే మనం నీళ్లు పోసుకోవాలండి. ఎసరికి నీళ్లు పోసుకోవాలి. సేమియాలు ఉడకాలి కదండి. దానికోసం ఒక కప్పు సేమియాకి కప్పున్నర నీళ్లు పోసాను నేను. అదే కప్పుతో ఒక కప్పు పోసి ఇంకో సగం పోసానండి. ఆ నీళ్లు బాగా మరగాలి. అదిగోండి సగం పోసాను చూసారా. 1కి 1.5 లెక్కన నీళ్లు పోసుకోవాలి. చూసారు కదా. బాగా ఆ వాటరు బాగా మరుగుతూ ఉండాలి. బెలూన్స్ లాగా వస్తే మరుగుతాయి కదండి. వాటర్ మరుగుతాయి. ఆ మరిగేటప్పుడు ఈ సేమియాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాలు దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ సేమియా ఉడికేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. మొత్తం సేమియా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సేమియా ఉడికేలోపు ఈ లోపల ఆ వాటర్ కూడా ఇంకిపోతుందండి. మనం వేసుకున్న వాటర్ అయితే ఏదైతే ఉందో అది కప్పున్నర వాటర్ వేసుకున్నాం కదా. ఈ సేమియా అనేది ఉడికేటప్పుడు కొంచెం ఇలాగా నొక్కితే సింపుల్గా ఎరగాలి. సేమియా అనేది చేత్తో ఇలా నొక్కి చూస్తే ఈలోపు మనం వేసుకున్న వాటర్ కూడా ఇంకిపోతే ఒకవేళ కొన్ని ఉన్నా సరే ఏమవుతుంది. సేమియా అనేది ఉడికిపోతే సరిపోతుంది మనకి. అదే సేమియా ఉడకకుండా మీరు పంచదార వేసుకున్నట్టయితే సేమియా ఇంకా ఉడకదండి. పంచదార వేసాక ముందు సేమియాలు ఉడికిపోవాలి. మొత్తం ఉడికాకే పంచదార వేయాలి. సేమియా ఉడకక ముందు పంచదార వేస్తే ఇంకా ఎట్లా ఉందో అలాగే ఉంటుంది. ఇంకా గట్టిగా బిరుసుగా ఉంటుంది.
టేస్ట్ కూడా ఏం బాగోదండి. మొత్తం సేమియా మెత్తగా ఉడికాకే షుగర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదండి, దానికి తగ్గట్టుగా నేను ఒక కప్పులో సగం పంచదార, కొంచెం సగానికి కొద్దిగా ఎక్కువ వేసానండి పంచదార. మీకు తక్కువ తినేవాళ్ళైతే సగం సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాం కాబట్టి కప్పు సేమియాకి ఒక కప్పుకి అరకప్పుకి కొంచెం ఎక్కువ వేసానండి అంతే. కప్పు నిండా కూడా వేయలేదు, అరకప్పుకి కొంచెం ఎక్కువ. మీరు అరకప్పు అయితే ఒక కప్పుకి అరకప్పు పంచదార సరిపోద్ది కరెక్ట్గా. వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార వేసాక కొంచెం సెగ తగిలాక అది మళ్ళీ లూజ్ అయిపోద్దండి. లూజ్ అయినా ఏమవుతాం, మళ్ళీ గట్టిగా పడిపోద్ది. అలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని బాగా పంచదార అంతా కరిగిపోయాక మళ్ళీ లూజ్ అయిపోద్ది, పాకం లాగా వచ్చేస్తుంది. ఆ పాకం మళ్ళీ గట్టిగా పడేదాకా కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. సేమియా అనేది ఏమీ నుజ్జు అవ్వడం అనేది ఏమి ఉండదు. మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది సేమియా కేసరి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చేస్తాను కదా చూడండి. లాస్ట్ వరకు ఈ వీడియో అనేది స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేస్తే నేను మధ్యలో ఏం చేశాను అనేది కూడా మీకు అర్థం అవుతుంది. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను, మిఠాయి కలర్ అంటారు కదా, ఆ కలర్ వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే కలర్ కొంచెం వేసుకున్నాను. కలర్ వేసుకున్నాం కదండి. అదిగోండి లూజ్గా పంచదార పాకం అంతా వచ్చేసి పలుచగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం కొంచెం మంట పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కలపడం అయితే ఈ టైంలో అయితే ఇప్పుడు కలపడం మాత్రం ఆగకుండా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చాక మనం ఆ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అవి ఇప్పుడు ప్రస్తుతం ఒక 5 మినిట్స్ వరకు పడుతుందండి టైము. నేను ఇప్పుడైతే ఇలాచీ వేస్తున్నానండి. ఇలాచీ కూడా కొంచెం ఒక దంచి చిన్నగా 2 దెబ్బలు దంచి దాంట్లో వేసాను. ఇలాచీ ఫ్లేవర్ స్వీట్స్కి అనేది ఇంకా ఇలాచీ అన్నిట్లో వేస్తాం కదండి, ఆ ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు మొత్తం దగ్గరకు వస్తుంది అనగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి దాంట్లోనే. ఆ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, నా దగ్గర కొన్నే ఉన్నాయని కొంచెం అన్నాం, కానీ కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్పూన్ తినేటప్పటికి మనకి డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. మేము ఇంట్లోకే కదని కొంచెం ఉంటే వేసేసాను. ఇంకా ఎవరైనా గెస్ట్ వచ్చినా మనం ఎవరికైనా బయట వాళ్ళకి చేయాలన్నా ఇంకా ఎక్కువ వేసుకోవాలి, అవి సరిపోవు. కొన్ని వేసి కొన్ని పైన చల్లుదామని అలాగ పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ ఇవ్వండి కొన్ని వేసాను, కొన్ని పక్కన పెట్టాను దాంట్లో నుంచి తీసి. చూసారా, అయిపోయింది. ఇప్పుడు పోయి ఆఫ్ చేసేసేయండి. మీరందరూ కూడా ట్రై చేయండి. మమ్మీ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కామెంట్ చేయండి, చేసి లైక్, సబ్స్క్రైబ్, షేర్. Bye, friends.